హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి ఓటింగ్ అనేది థర్డ్ డేకి వచ్చింది. అండ్ థర్డ్ డే మార్నింగ్ ఓటింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా మారబోతుంది. అండ్ ఈ ఓటింగ్ ఆర్డర్ కంటే మీకు ఒక అఫీషియల్గా ఒక విషయాన్ని అయితే తెలియజేయాలనుకుంటున్నాను. అండ్ మామూలుగా ఫ్యాన్ బేస్ అనేది ఒకలా ఉంటుంది. అండ్ చాలామంది ఇష్యూ మీద గొడవ పెట్టుకున్నారు కదా. నిజంగా చెప్తున్నాను, బిగ్ బాస్ సీజన్లోనే ఈ రేంజ్ క్యాంపెయిన్లు, ఈ రేంజ్ పిఆర్లు ఈ రేంజ్లో పనిచేస్తాయని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ అంతకంటే ముందు మీరు ఎవరైతే గౌతమ్ ఫ్యాన్స్ ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళైతే మీకు నచ్చిన కంటెస్టెంట్ అని కాదు, గౌతమ్ ఫ్యాన్స్ అయితే ఖచ్చితంగా అలర్ట్గా ఉండాలి. అఫీషియల్ ఓటింగ్కి అన్అఫీషియల్ ఓటింగ్కి డిఫరెన్సెస్ చాలానే ఉంది అంట, చాలా వేరియేషన్స్ ఉన్నాయంట. అండ్ బిగ్ బాస్ సీజన్లోనే బిగ్గెస్ట్ క్యాంపెయిన్ అనమాట. ఆ రేంజ్లో నిఖిల్కి క్యాంపెయిన్ జరుగుతుంది. అది ఏంటి, ఈ క్యాంపెయిన్ గురించి తెలిసినాక మీరు ఒక క్లారిటీకి రండి. అండ్ అందుకే చెప్తున్నాను, బిగ్గెస్ట్ పిఆర్ క్యాంపెయిన్ అనమాట. సో నిఖిల్కి ఆ రేంజ్లో జరుగుతుంది. సో అందుకనే క్లియర్గా మాట్లాడేదానికంటే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఒక లైక్ వేసుకొని వీడియో ఎండ్ వరకు చూసాక ఖచ్చితంగా కామెంట్ చేయండి. అంతవరకు అయితే కామెంట్ చేయొద్దు, క్లియర్గా చెప్తున్నాను. సో బిగ్ బాస్ సీజన్లో బిగ్గెస్ట్ అంటే, సో ఇప్పుడు జరుగుతున్న ఇష్యూ ఏంది, కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్, కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్, కన్నడ విన్నరు తెలుగు విన్నరు, ఇదే జరుగుతుంది. ఆ విన్నర్ పొజిషన్స్ కూడా ఎవరి విషయంలో జరుగుతుంది, గౌతమ్ అండ్ నిఖిల్ వీళ్ళిద్దరి విషయంలోనే తగ్గాఫార్ నడుస్తుంది. తగ్గాఫార్లోనే ముందుకెళ్తుంది. ఓటింగ్లో కూడా ఓరా హోరీ జరుగుతుంది. అండ్ ఓటింగ్లో గౌతమ్ కంప్లీట్గా అన్అఫీషియల్ ఓటింగ్లో క్లియర్ కట్గా లీడింగ్లో ఉన్నాడు అనేది అర్థమవుతుంది. బట్ ఇక్కడ ఏమైపోతుంది అని అంటే, నిజంగా గౌతమ్ ఫ్యాన్స్ నిజంగా మీకోసమే ఇది, బీ అలర్ట్ అన్నట్టుగా. ఎందుకంటే గౌతమ్ ప్లేస్లో పృథ్వీ ఉండని, గౌతమ్ ప్లేస్లో నబిల్ ఉండని, గౌతమ్ ప్లేస్లో ప్రేరణ ఉండని, గౌతమ్ ప్లేస్లో ఇంకా వేరే అవినాష్ ఉండని, రోహిణి ఉండని, ఎవరైనా ఉండని, ఇది వాళ్ళ పర్ఫెక్షన్లో చెప్తున్నాను తప్పితే ఓన్లీ గౌతమ్కి సపోర్ట్ చేయాలని కాదు. ఎందుకనంటే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో చాలా వరకు చాలా విషయాలు జరుగుతూ ఉన్నాయి. క్యాంపెయిన్స్ జరుగుతున్నాయి. కొంతమంది రివ్యూయర్స్ కూడా దాని మీద రచ్చ చేస్తున్నారు. కొంతమంది రివ్యూయర్స్ పక్కన వాళ్ళు, ఇప్పుడు గౌతమ్ విషయం వచ్చేసరికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనేది తీసుకొస్తున్నారు. ఇలాంటివన్నీ చాలా జరుగుతున్నాయి. సో అవన్నీ కూడా మాట్లాడదాం. ఫస్ట్గా బిగ్గెస్ట్ అలర్ట్ అనేది ఎందుకు చెప్పాను అని అంటే, నిఖిల్ ఫ్యాన్స్కి ఇక్కడ ఫ్యాన్ బేస్ అనేది చాలా ఎక్కువ ఉంది. దట్టు ఇక్కడ ఇంకా ఎవరు నమ్మినా నమ్మకపోయినా ఈ నిఖిల్ ఏదైతే ఉన్నారో, నిఖిల్కి చాలా క్లోజెస్గా ఉన్న వాళ్ళు చాలామంది సపోర్ట్ చేస్తున్నారు. అది తప్పు లేదు, అది క్లియర్గా. ఎందుకంటే సీరియల్ ఆడియన్స్ ఉన్నారు. అండ్ మనోడికి చాలా గట్టి ఫ్యాన్ బేస్ ఉంది అని చెప్పడానికి రీజన్ ఏంటి, ఆ సీరియల్స్ వైజ్ వచ్చిన ఫ్యాన్ బేస్నే మనం ఖచ్చితంగా అది చేసాం తప్పితే ఈయనకు సపరేట్గా వేరే ఈయనకి ఇండివిజువల్గా ఫ్యాన్ బేస్ అనేది ఏం లేదు కదా. ఈయన ఫ్యాన్స్ కోసమే హీరో అయిన పర్సన్స్ అలాంటి సిచ్యువేషన్స్ ఏం జరగలేదు కదా. సో ఆ సీరియల్ని ఇంపాక్ట్ అనేది, ఆ సీరియల్స్ కోసమో సీరియల్స్ వల్ల మనోడికి బాగా ఫేమ్ వచ్చింది, దానివల్ల ఎక్కువ క్రేజ్ వచ్చింది, సీరియల్ ఆడియన్స్ ఎక్కువ కనెక్ట్ అవుతున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ చాలా విషయాల్లో, చాలా సోషల్ మీడియాలలో చూడండి, చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఇక్కడ కాదు, ఓన్లీ కర్ణాటకలో ఏకంగా కాలేజెస్కి వెళ్ళి క్యాంపెయిన్ చేస్తున్నారంట. కొన్ని కాలేజెస్ నుంచి ఓట్ల కోసం క్యాంపెయినింగ్ మామూలుగా చేయట్లేదంట. అసలు నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడు మనము కన్నడ బిగ్ బాస్ నడుస్తుంది, కన్నడ బిగ్ బాస్ వాచ్ చేస్తామా? అట్లీస్ట్ కన్నడ బిగ్ బాస్ వాళ్ళకి మనం ఓట్లు వేయమని వీళ్ళకి ఎవరికైనా రిక్వెస్ట్లు చేస్తామా? ఎవరి లాంగ్వేజెస్ వాళ్ళకి, ఇక్కడ ఉన్న వాళ్ళ గురించి ఆలోచిస్తాం కానీ పక్క స్టేట్ గురించి ఆలోచించే అంత ఆడియన్స్ అయితే ఖచ్చితంగా ఉంటారు. అలా ఉన్నారు అని అంటే పిఆర్ స్టంట్లే అవి. వాళ్ళు పెట్టుకున్న దాన్ని నుంచి ముందుకెళ్ళి ఓట్లు వేయించుకోవడం అనేది జరుగుతుంది. మిస్డ్ కాల్, ఇప్పుడు హాట్స్టార్లోకి వెళ్ళి అరే మనోడే కదా అని ఓట్లు వేయించుకోవచ్చు, నెంబరే కదా జస్ట్ డైల్ చేస్తే వెళ్ళిపోతుంది, ఆ విధంగా ఉంటుంది. సో కర్ణాటకలో బీభత్సం అనే క్యాంపెయిన్ నడుస్తుందంట. సో దానివల్ల ఓటింగ్లో కూడా చాలా చేంజెస్ జరిగినాయి. అన్అఫీషియల్ ఓటింగ్ కాదు, అఫీషియల్గా ఆల్మోస్ట్ ఉన్న సిచ్యువేషన్స్ ఆల్మోస్ట్గా అఫీషియల్లో టాప్లో ఉంది నిఖిల్ అంట. నిఖిలే టాప్లో ఉన్నాడు అనంట. బట్ వేరియేషన్ అంత ఓటింగ్ పడుతున్నా, అంత అది చేస్తున్నా కూడా ఓటింగ్ అనేది ఆల్మోస్ట్గా 1% 2% డిఫరెన్సెసే ఉన్నాయి అనంట. సో మిస్డ్ కాల్ డేటా అనేది మనకు తెలియదు కాబట్టి ఆల్మోస్ట్గా అఫీషియల్ ఓటింగ్లో అయితే నిఖిల్ అయితే ఖచ్చితంగా టాప్లో ఉన్నాడంట. ఆ రేంజ్లో పిఆర్లు అనేది స్టంట్లు చేస్తున్నారు. ఆ రేంజ్లో పిఆర్ కర్ణాటక వాళ్ళు కన్నడ అని అన్న వాళ్ళకి ఈ ఒక్క సమాధానం సరిపోతుంది అనుకుంటా. కన్నడ వాళ్ళని ఎందుకు అంటున్నారని చాలామంది మేము ఇండియన్స్ మేము అది అని చెప్తున్నారు కదా. ఇలాంటి వాళ్ళకి ఇది
ఒక చెంపదెబ్బలాగా కనిపిస్తుంది. సో ఆ రేంజ్లో అక్కడి నుంచి ఓటింగ్ అనేది పడుతుంది. కర్ణాటక నుంచి ఓటింగ్స్ పడుతున్నాయి అనంట. ఎక్కువ క్యాంపెయిన్స్ అనేది కాలేజెస్ స్కూల్స్ ఎక్కువ క్యాంపెయిన్స్ చేస్తున్నారు అనేది అఫీషియల్గా సోషల్ మీడియాలో రచ్చ అయితే నడుస్తుంది. దాన్ని బేస్ చేసుకొని చెప్పడమే అనమాట. సో మొత్తానికి అఫీషియల్గా ఓటింగ్ పర్సంటేజ్ కాదు, టాప్ పొజిషన్ తర్వాత పొజిషన్ ఎవరు ఉన్నారు అనేది చెప్తాను. సో మొత్తానికి నిఖిల్ టాప్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి గౌతమ్ కృష్ణ ఉన్నాడు. సో వీళ్ళిద్దరికి వేరియేషన్స్ మనం అన్అఫీషియల్లో చూసుకున్నప్పుడు ఆల్మోస్ట్గా 6% 5% డిఫరెన్స్ ఉండే, ఇప్పుడు ఆపోజిట్గా అయిపోయింది అనమాట. సో నిఖిల్కి 26 27 పడుతుంటే మన గౌతమ్కి మాత్రం 25 వరకు పడుతుంది ఓటింగ్ అనేది అనమాట. సో మొత్తానికి ఈ గౌతమ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ గురించి చెప్తున్నాను, వాళ్ళే అలర్ట్గా ఉండండి. ఎందుకంటే అన్అఫీషియల్ ఓట్లలో కూడా చాలా వెబ్సైట్లలో చాలా వరకు చాలా జరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఇలాంటి బోట్ ఓటింగ్స్ అనేది చాలా ఎక్కువ జరుగుతున్నాయి. సో అందుకనే గౌతమ్ ఫ్యాన్స్కి పర్టికులర్గా చెప్పడానికి రీజన్ అదే. ఎందుకంటే అవతల వాళ్ళు ఇక్కడ క్యాంపెయిన్ చేసుకుని ఇక్కడ వాళ్ళు పిఆర్లు స్టంట్లు చేయడంలో తప్పు లేదు, నేను కాదని చెప్పను. కాకుంటే వాళ్ళు వేరే స్టేట్ నుంచి కూడా క్యాంపెయిన్ వాళ్ళ కాలేజెస్ని డైరెక్ట్ కాలేజెస్కి వెళ్ళి వాళ్ళకి ఓట్లు వేయమని చెప్పేసి మాట్లాడడం క్యాంపెయిన్ చేయడం అనేది కరెక్ట్ కాదేమో. బట్ కరెక్ట్ కాదంటే వాళ్ళ వర్షన్ అది కరెక్టే. బట్ ఇక్కడ వచ్చేసరికి తెలుగు ఆడియన్స్ కన్నడ ఆడియన్స్ అని చెప్పేసి డిఫరెన్సెస్ అయిపోయినాయి కాబట్టి దాని మీద బేస్ చేసి చెప్తున్నాను. సో ఖచ్చితంగా మీరు అలర్ట్గా ఉండడమే, అంతకుమించి ఇంకేమీ లేదు. వాళ్ళను టార్గెట్ చేయాలనుకొని వీళ్ళను టార్గెట్ చేయాలనుకొని మీకు నచ్చిన కంటెస్టెంట్ని ఎక్కడో తీసుకెళ్ళి పెట్టకండి. అదే అనమాట, ఇది ఎవరికైనా వర్తిస్తుంది. అండ్ గౌతమ్కి ఒక్కడికే కాదు, నబిల్కైనా విష్ణుప్రియకైనా ఇప్పుడు నామినేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా వర్తిస్తుంది. వాళ్ళు వీళ్ళు అని కాదు, వాళ్ళకి మీకు నచ్చిన కంటెస్టెంట్ని ఎక్కడో తోపులో ఉన్నాడు టాప్లో ఉన్నాడు అని చెప్పి రచ చేసుకునే దానికంటే మీరు ఖచ్చితంగా మేము చెప్పినా అనాలిసిస్ చేసినా కూడా మీరు ఖచ్చితంగా ఓట్లు వేసుకోమని చెప్పడానికి రీజన్ అదే అనమాట. సో ఇక్కడ బాట్ ఓటింగ్స్ అనేది ఎక్కువ, అంటే ఫేక్ ఓటింగ్స్ అనేది ఎక్కువ పడుతుంది ఇన్స్టాగ్రామ్లోను అండ్ వెబ్సైట్లలో ఎక్కువగా పడుతున్నాయి. ఇప్పుడు చూసుకుంటే మన యూట్యూబ్ పోల్స్లలో కూడా ఎవరికి ఇప్పుడు నేను ఒకరికి ఫేవర్గా చేస్తే వాళ్ళకి ఓట్లు ఎక్కువ పడతాయి. ఇప్పుడు వేరే వాళ్ళు ఒకరికి ఫేవర్ చేశారనుకోండి, ఆ ఆడియన్స్ ఎక్కువ రీచింగ్ ఉంటుంది కాబట్టి వాళ్ళే ఎక్కువ ఓట్లు వేస్తారు. ఇప్పుడు 2 లక్షలు ఉన్న ఛానల్లో పడ్డాయి, 3 లక్షలు పడ్డాయి ఓటింగ్ అనేది, అంటే వాళ్ళు నువ్వు ఎవరికి ఫేవరబుల్గా చెప్తే వాళ్ళకి మాత్రమే ఆ ఓటింగ్ అనేది పడుతుంది. అది కొంచెం ఆలోచించాలి. సో జెన్యూన్ ఫ్యాన్స్ అనేది అందరికి, ఇప్పుడు నా దాంట్లో ఎక్కువ ఏ రీచ్ ఉందో దాన్ని వాళ్ళకే ఎక్కువ ఇస్తారు, వేరే వాళ్ళ దాంట్లో ఎక్కువ రీచ్ ఎవరికి ఉందో వాళ్ళకే ఇస్తారనమాట. సో మొత్తానికి అది అనమాట. సో 27% 26% ఆల్మోస్ట్ నిఖిల్కి అయితే, సో 27 అనుకోండి 25% అంటే 2% డిఫరెన్సెస్ తోటి గౌతమ్ లీస్ట్లో ఉన్నాడు, అంటే సెకండ్ పొజిషన్లో ఉన్నాడు. అండ్ నిఖిల్కి ఎక్కువ ఓటింగ్ అనేది నడుస్తుంది. ఇదే బిగ్గెస్ట్ అలర్ట్ అనమాట. అండ్ తర్వాత నబిల్ ఉన్నాడు, నబిల్కి కూడా 10 to 12 మధ్యలో పడుతుంది ఓటింగ్ అనేది క్లియర్గా. సో థర్డ్ పొజిషన్ అనమాట. నబిలు ఆయనంతలో ఆయనే తన గ్రాఫ్ను మొత్తం కిందికి శాంతం తగ్గించుకుంటూ వస్తున్నాడు. ఎందుకంటే ఆ టాస్కులలో కానీ ఆ మాట్లాడే విధానంలో కానీ కొన్ని ఎటకారం చేస్తున్నాడు. ఎదుటి వాళ్ళని మరీ తక్కువ చేసి మాట్లాడి తర్వాత సారీ చెప్పడం అనేది ప్రతిసారి జరుగుతుంది. ఒక్కసారి జరిగితే యాక్సెప్టబుల్, కానీ ప్రతిసారి అదే రిపీటెడ్గా జరుగుతూ ఉంటే ఇరిటేషన్ వచ్చేస్తుంది తప్పితే అంతకుమించి ఏం ఉండదు అనమాట. సో తర్వాత ప్రేరణ ఉంది, ప్రేరణకు కూడా 10 to 12% ఓటింగ్ అనేది జరుగుతుంది. ఆల్మోస్ట్ నబిల్కి ఈక్వల్గానే ఇంకా కొంచెం ఎక్కువ పడే ఛాన్సెస్ కూడా ఉంది. బట్ అఫీషియల్గా మాత్రం నబిల్ 4th ప్లేస్లో ఉన్నాడు అనేది అనుకుంటున్నాం. మనకు వచ్చిన ఇన్ఫో ప్రకారం చెప్తున్నాం కానీ అక్యురేట్గా నేను చూసి వచ్చి చెప్పట్లే. సో మనకు తెలిసిన ఇన్ఫో ప్రకారంగానే చెప్తున్నాను. అండ్ 10 to 12 మధ్య ఇద్దరికి ఈక్వల్ ఓటింగ్ అనేది పడుతూ ఉంది అని అంట ఆల్మోస్ట్గా. సో ఇది కూడా నబిల్కి అలర్ట్మెంటే, బిగ్ అలర్ట్మెంటే, డేంజర్ జోన్లో ఉన్నాడు అని చెప్పడానికి. అండ్ ప్రేరణ కూడా సేఫ్ జోన్ అంటే ప్రేరణ కూడా సేఫ్ జోన్ అని చెప్పడానికి ఏం లేదు, ప్రేరణ కూడా డేంజర్ జోనే అనమాట. సో తర్వాత వచ్చేసరికి అవినాష్ ఉన్నాడు. సో అవినాష్ ఈ రేంజ్ ఓటింగ్ పెరిగింది అని అంటే మామూలు విషయం ఏం కాదు. అవినాష్కి కూడా 7 to 8% ఓటింగ్ అనేది జరుగుతూ ఉంది. అండ్ అదేవిధంగా విష్ణుప్రియకు కూడా 7 to 8% ఓటింగ్ అనేది ఈక్వల్గా నడుస్తూ ఉంది అనమాట. ఈక్వల్గా, ఎందుకంటే అవినాష్ బాటంలో నుంచి ఆల్మోస్ట్ 6th పొజిషన్కి వచ్చేసాడు, అంటే 5th పొజిషన్కి వచ్చేసాడు అనమాట. సో 5th పొజిషన్ అంటే మామూలు విషయం కాదు. 7 to 8% ఓటింగ్ ఇంక్రీజ్ అయింది. నిన్న జరిగిన ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయింది, నబిల్ అన్న మాటలు కొంచెం వర్కౌట్ అయింది. ఇలాంటివన్నీ చూసుకుంటే మాత్రం మనోడికి మంచి ఓటింగ్ అనేది కొంచెం ఎలిమినేషన్ జోన్ నుంచి తప్పించుకునే ఛాన్సెస్ ఉన్నాయంటే ఉండే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. ఆ రేంజ్లో ఓటింగ్ అనేది పడుతూ ఉంది. కొంచెం డెవలప్మెంట్ అలా ముందుకెళ్తూ ఉంటే ఇంకా టికెట్ టు ఫినాలి నడుస్తూ ఉంటుంది. సో అలా
మొత్తానికి ఈ సిచ్యువేషన్స్ ఈ సినారియో చూసుకుంటే అవినాష్కి కొంచెం ఓటింగ్ అనేది పెరిగింది 7 to 8%. అండ్ విష్ణుప్రియకు కూడా 7 to 8% ఓటింగ్ నడుస్తుంది. బట్ ఆమె చేసే వెక్కిలి చేష్టలకి, ఆమె ఎదుటోళ్ళు గెలిచినప్పుడు ఆనందపడేదానికి, ఆడియన్స్కి ఇరిటేషన్ వచ్చేసినా కూడా ఆమెకి ఇంకా కాన్ఫిడెంట్ ఉంది. నన్ను నాలాగే చూస్తారు, నాకు నచ్చిన వాళ్ళు ఓటేస్తారు, లేకపోతే వేయరు. ఆమెకే అంత ఉన్నప్పుడు పక్కనోడికి ఎందుకు అంత కష్టపడి ఓట్లు వేయాల్సిన అవసరం ఏముంది ఆమెకు? ఆమె ఆమెనే చెప్పుకుంటుంది. నేను పర్సనల్గా చెప్పలేదు బాస్, అది మళ్ళీ మీరు ఏదోలా అనుకుంటారు. సో మొత్తానికైతే 6th పొజిషన్లో విష్ణుప్రియ ఉంది. అండ్ 7th 8th పొజిషన్లో సేమ్ ఉన్నారు పృథ్వీ, తేజ. సో వెరీ డేంజరస్ పొజిషన్లో ఉన్నారు తేజ అండ్ పృథ్వీ అనమాట. ఇద్దరికి 5 to 6% ఓటింగ్ అనేది నడుస్తుంది. 5 to 6% అంటే పెద్ద ఓటింగ్ అయితే ఏమి కాదు. పెద్ద ఓటింగ్ అని చెప్పుకోవడానికి ఏమీ లేదు. అందులో క్లియర్ కట్గా ఎలిమినేషన్ ఎవరైపోతారు అని అంటే ఈ నలుగురిలో ఇద్దరు అయిపోతారు అని చెప్పుకోవచ్చు. ఆ నలుగురిలో కూడా ఎవరైపోతారు అని అంటే తేజ పృథ్వీ వెళ్ళిపోతారేమో అని చెప్పేసి క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే మన అవినాష్ లీస్ట్లో ఉండే తన ఓటింగ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతూ వచ్చింది కాబట్టి ఇంకా నిన్న ఎపిసోడ్ బాగా వర్కౌట్ అయింది. ఇంకా ముందు టాస్క్లు ఆడే దాంట్లో కంటెంటర్ అయ్యాడు కాబట్టి తర్వాత టికెట్ టు ఫినాలి రేస్ టాస్క్ అనేది జరిగినప్పుడు ఇంకా వర్కౌట్ అవ్వచ్చు. ఆ విధంగా చూసుకుంటే కొంతవరకు తనకు గ్రాఫ్ పెరిగే ఛాన్సెస్ ఉంది అనమాట నాకు అనిపించింది. అండ్ రేపు హౌస్లోకి వచ్చేది పునర్నవి అండ్ రితికా షేర్, వీళ్ళిద్దరు రాబోతున్నారు. వాళ్ళు వచ్చినాక టాస్క్ పెట్టి మరి ఎవరు కంటెంటర్ ఏంటి అనేది కూడా అప్డేట్స్ అయితే ఇస్తాను. సో అప్డేట్స్ కావాలంటే మన ఇన్స్టా ఫాలో అవ్వండి, భాస్కర్ మేకలా ఉంటుంది. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. అండ్